Good evening, students. Now, seventh problem చూద్దాం. Two cards are drawn from a pack of cards. Find the probability that two cards are kings. మనం ఇంతకుముందు చేసిన లెక్కలకి ఈ లెక్క కంప్లీట్ డిఫరెంట్. ఇంతకుముందు చేసిన లెక్కలో మనం ఓన్లీ ఒక కార్డ్ పిక్ చేసినప్పుడు, కానీ ఇక్కడ ఎన్ని కార్డ్స్ అంటే 2 కార్డ్స్, 52 కార్డ్స్ నుంచి మనం 2 కార్డ్స్ తీస్తున్నాం. ఈ 2 కార్డ్స్ కూడా ఏం కావాలి అంట? కింగ్స్. ఇక్కడ మనకు ప్రాబిలిటీ అంటే ఏంటి? ఫస్ట్ P ఆఫ్ E ఈక్వల్స్ టు N ఆఫ్ E బై N ఆఫ్ S. ఇక్కడ మనకు చాలా ఫార్ములాస్ ఉన్నాయి. N ఆఫ్ A అని, P ఆఫ్ A అని, M బై N అని, ఏదైనా కూడా ప్రాబిలిటీ ప్రాబ్లమ్సే. దీని మీనింగ్ ఏంటంటే N ఆఫ్ A అంటేనేమో ఫేవరబుల్ ఛాన్సెస్. మనం కింగ్ తీయడానికి ఫేవరబుల్ ఛాన్సెస్ ఎన్ని కింగ్స్ ఉంటాయి? అందులో 4 ఉంటాయి. N ఆఫ్ S మీన్స్ అవర్ శాంపుల్ సైజ్. టోటల్ వస్తుంది ఇక్కడ, టోటల్ ఈ లెక్కలో కింగ్స్ 4, టోటల్ కార్డ్స్ 52. కానీ ఇక్కడ మనకి ఏమంటుండే ఒకటి ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ 2 కింగ్స్. దీన్ని ఏమంటారు? ఆర్. మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ ఎన్ని తీస్తున్నాం? 2 తీస్తున్నాం, ఆర్. మనకి ఇంతకుముందు చేసిన లెక్కల్లో మనం కాంబినేషన్స్లో చేసినాం చూడండి, ఆ లెక్కల్లాగా చేయాలి ఇప్పుడు మనం. ఇక్కడ ఫస్ట్ మనం N ఆఫ్ E కనుక్కోవాలి. ఫార్ములా ఏముంది ఇక్కడ మనకి? P ఆఫ్ E ఈక్వల్స్ టు N ఆఫ్ E బై N ఆఫ్ S. N ఆఫ్ S అంటే 52, అది చేస్తాం ఎట్లయినా. 52 అంటే దీన్ని కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 2 కార్డ్స్ అన్నాడు కాబట్టి ఇదంతా ప్రాసెస్. ఏదో 1 కార్డ్ అంటే డైరెక్ట్ వేసేటోళ్ళం. కాకపోతే ఇక్కడ మనకి ఏమంటుండు? 2 కార్డ్స్ కావాలంటుండు. అవి ఏం కావాలంటుండు? 4 కింగ్స్ కావాలంటుండు. ఫస్ట్ మనం N ఆఫ్ E కనుక్కోవాలి, తర్వాత N ఆఫ్ S కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ N ఆఫ్ E కనుక్కుందాం మనం. ఇక్కడ N ఆఫ్ E, N ఆఫ్ E, శివాయి వాటర్. N ఆఫ్ E ఈక్వల్స్ టు 4. 4 ఎందుకు రాస్తుంది ఇక్కడ? టోటల్ నెంబర్ ఆఫ్ కింగ్స్ ఇన్ కార్డ్స్ 4 ఉంటాయి. కింగ్లు ఎన్ని ఉంటాయి మనకు? కార్డ్స్లో 4 ఉంటాయి. ఇక్కడ 4 నుంచి సి మీన్స్ కాంబినేషన్స్ అంటే సెలెక్ట్ చేసుకోవాలి. 2 సెలెక్ట్ చేసుకోవాలి. 4లోకి మనం 2 సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి ఏంటి అంటే ఇక్కడ మనకు ఫార్ములా ఉంది. NCR ఈక్వల్స్ టు N ఫ్యాక్టోరియల్ బై N మైనస్ R ఫ్యాక్టోరియల్. ఈ ఫార్ములా ప్రకారం మనం N ఆఫ్ E కనుక్కోవాలి. N ఆఫ్ E ఫేవరబుల్ అవుట్కమ్స్. 4 ఎందుకు రాసినా? ఇక్కడ కింగ్స్ 4 ఉంటాయి. 2 ఎందుకు రాసినా? ఇందులోకి మనకి ఎన్ని కావాలి? రిక్వైర్మెంట్ ఓన్లీ 2 కావాలి. 4C2. కాంబినేషన్ ఎందుకు తీసుకుని ఇక్కడ నేను సెలెక్షన్, కాంబినేషన్ మీన్స్ సెలెక్షన్. ఈ 4 కింగ్స్ నుంచి 2ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. దీని ఫార్ములా ఏంటి? 4 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 4 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. 4 ఇంటూ 3 ఇంటూ ఇది 2 ఫ్యాక్టోరియల్. దీనికి క్యాన్సల్ అయిపోతే మిగిలింది ఎంత? 4 ఇంటూ 3 12 బై 2 6. Therefore N ఆఫ్ E ఈక్వల్స్ టు 6. ఫేవరబుల్ ఛాన్సెస్ 6 అనుకున్నాం ఇక్కడ మనం. ఇవేంటి? ఫేవరబుల్ ఛాన్సెస్. మనం కార్డ్స్ తీసినప్పుడు 2 కింగ్స్ కావడానికి ఫేవరబుల్ ఛాన్సెస్ 6. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి? N ఆఫ్ S టోటల్ ఛాన్సెస్. 52 కార్డ్స్లకే 2 కార్డ్స్ తీసినప్పుడు అవి రాజు కావడానికి, కింగ్స్ కావడానికి టోటల్ ఛాన్సెస్ కనుక్కుంటున్నాం ఇక్కడ మనం. 52C2. 52 ఎందుకు వేసుకున్నా? ఇక్కడ నేను టోటల్ కనుక్కుంటున్నాను కాబట్టి. 2 ఎందుకు వేసుకున్నా? మనకు రిక్వైర్మెంట్ ఎన్ని కార్డ్స్ తీయాలి? 2 తీయాలి కాబట్టి. చెల్లెలు 52 ఫ్యాక్టోరియల్ బై 52 మైనస్ 2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ మనకు ఎక్కువ ఉన్నప్పుడు దీన్ని 1 రాక చేయాల్సిన అవసరం లేదు. 52 మైనస్ 2 తీసేస్తే 50 వస్తుంది కదా. 50 వరకు మనం ఫ్యాక్టోరియల్ ఇచ్చుకుంటే సరిపోతుంది. 52 ఇంటూ 51 ఇంటూ 50 ఫ్యాక్టోరియల్. ఇది మొత్తం ఇట్లా పెద్దగా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ 50 ఫ్యాక్టోరియల్ ఉంది కదా. 52 మైనస్ 2 50 ఫ్యాక్టోరియల్. దీనికి కట్ అయిపోతుంది. నెక్స్ట్ 2 ఫ్యాక్టోరియల్. 2 ఇంటూ 1, 2 1s are 226.
226 means 52. 26 into 51, 1326 వేస్. మనకు టోటల్ కార్డ్స్ నుంచి 2 కార్డ్స్ తీయడానికి 1326 వేస్. ఇదేంటిది? మన టోటల్ అవుట్కమ్స్ N(S) ఈక్వల్స్ టు 1326 టోటల్ అవుట్కమ్స్. మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటిది? ప్రాబిలిటీ. మనం 52 కార్డ్స్ నుంచి 2 కార్డ్స్ తీస్తే కింగ్ రావడానికి ప్రాబిలిటీ. N(E) మనం ఇక్కడ ఆల్రెడీ కనుక్కున్నాం. N(E) 6. తర్వాత N(S) టోటల్ ఛాన్సెస్ 1326. 6/1326. ఇది క్యాలిక్యులేట్ చేస్తే 6 1s are 6, 221. 1/221 ఈజ్ ద ఆన్సర్. మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. ఇది 7th ప్రాబ్లం. 2 cards are drawn from a pack of cards. Find the probability that 2 cards are kings. మనకు మామూలుగా అయితే 2 cards అని ఇవ్వకపోతే డైరెక్ట్ చేసేవాళ్ళం 4/52 వేసి. ఇక్కడ 2 cards ఇచ్చిండు కాబట్టి సెలెక్షన్ చేసుకోవాలి మనం. 52 కార్డ్స్లోకి 2 కార్డ్స్ చేయడానికి సెలెక్షన్. ఇదేమో ఓవరాల్గా ప్రాబిలిటీ ఫార్ములా. P(E) ఈక్వల్స్ టు N(E)/N(S). కింగ్స్ వచ్చేసి 4, టోటల్ కార్డ్స్ 52. ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఇక్కడ ఎన్ని తీయమంటున్నారు? 2 తీయమంటారు. మన రిక్వైర్మెంట్ ఎంత? 2. R ఈక్వల్స్ టు 2. సో మనం సెలెక్ట్ చేసుకొని తీయాలి వాటికి. N(E) అనేది ఫేవరబుల్ ఛాన్సెస్ కనుక్కుంటున్నాం ఇక్కడ మనం. ఫేవరబుల్ ఛాన్సెస్ అంటే 4 ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ నేను 4 కింగ్స్ ఉంటాయి మనకు కార్డ్స్లో. 2 ఎందుకు తీసుకున్నా? మన రిక్వైర్మెంట్ అడిగిన క్వశ్చన్ ఏంటిది? 2 కార్డ్స్ అంటుండు కాబట్టి 4C2. జేహెచ్ ఎంత వచ్చింది ఇక్కడ? N(E) ఈక్వల్స్ టు 6. ఇది ఫేవరబుల్. తర్వాత N(S) ఎందుకు అనుకుంటున్నాం? మనకు టోటల్ ఛాన్సెస్ కూడా తెలియాలి కాబట్టి డైరెక్ట్ 52 వేసి చేయడానికి లేదు. 52లోకి 2 తీయమంటుండే ఇక్కడ, అందుకోసమే 52C2. దీన్ని చేసి ఎంత వచ్చింది ఇక్కడ మనకు? 1326 వేస్. N(S) ఈక్వల్స్ టు 1326. ప్రాబిలిటీ ఈక్వల్స్ టు 6/1326. 1/221 ఈజ్ ద ఆన్సర్.